అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 29-30 వచనాలు. 29-30 వచనాలు. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా ఈ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లుగా 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి నోరు తెరిచి బిగ్గరగా, దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, మీరు చాలా శ్రద్ధాభక్తులు కలిగి ఒక శ్రేష్టమైన మాట ఈ దినమందు ఈ వాక్యములలో నుంచి మనం తీసుకోవాలని పరిశుద్ధాత్ముని చేత నేను ప్రేరేపించబడుతున్నాను. వాళ్ళందరూ ఏకముగా కూడి పేతురు యోహానులు తిరిగి వచ్చి జరిగిన సంగతులన్నీ వారికి చెప్పిన తరువాత వాళ్ళందరూ ఏకముగా కూడి బిగ్గరగా దేవునికి మొర్రపెట్టుచున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఏమని మొర్రపెట్టుచున్నారు? ప్రభువా నీ చెయ్యిని మీరు చాపి ఉన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభువా నీ చేతిని మీరు చాపి ఉన్నారు. ఎందుకు దేవుడు తన చేతిని చాపి ఉంచాడంటే, మొట్టమొదటిగా రోగులు స్వస్థపరచబడ్డానికి. స్తోత్రం కలుగునుగాక. రెండవది, యేసుక్రీస్తు నామములో రోగులు స్వస్థపరచబడ్డానికి. రెండవది, యేసుక్రీస్తు నామములో సూచక క్రియలు మహత్కార్యాలు జరుగుటకు. మూడవది, దేవుని సేవకులు వాక్యమును ధైర్యముగా బోధించుటకు. చేతులెత్తి గట్టిగా ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని చెయ్యి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హస్తము ఏంటండి? హస్తము. నిన్నటి దినమందు హస్తము కొరకు 2-3 మాటలు పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడారు. ఆ పై భాగంలో మరి దేవుని హస్తము అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవుని చెయ్యి ఇప్పుడు వీరికి తోడై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కార్యాలు జరుగుటకును నీ సేవకులు వాక్యమును ధైర్యముగా బోధించుటకును నీ చేతిని చాపి ఉంచావు. స్తోత్రం కలుగునుగాక. దేవుని చెయ్యి చాలా శ్రేష్టమైంది. దేవుని చెయ్యి చాలా బలమైంది. ఆమేనండి. దేవుని హస్తము చాలా ఉన్నతమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రభువు నిన్న అన్నారు, యెహోవా హస్తము ఎటువంటి కార్యాలు అంటండి? సాహస కార్యాలు జరిగిస్తుందంట. ఎటువంటి కార్యాలు? సాహస కార్యాలు. మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ఒక తోడుని కోరుకోవాలండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు తమ జీవితాల్లో ప్రార్థనలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రార్థన చేసేవారు. ఏంటి తెలిసిన? ప్రభువా నీ చేతిని మాకు తోడుగా ఉంచయ్యా. ఏంటంట? ఏమని? నీ చేతిని నాకు తోడుగా ఉంచయ్యా అని ప్రార్థన చేసేవారు. ఈ రోజున మనం కూడా ఈ కడవరి దినాల్లో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటున్న ప్రతి సందర్భాల్లో ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ దక్షిణ బాహువుని మాకు తోడుగా ఉంచండి. స్తోత్రం కలుగునుగాక. నీ చేతిని మాకు తోడుగా ఉంచండి. ఎందుకు? దేవుని చెయ్యి మనకి తోడే ఉండాలి. దేవుని చెయ్యి మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరిగిస్తుందో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా.
దేవుని చెయ్యి మన హస్తాల్లో జరిగించే ఆ కార్యాల్లోకి వెళ్ళబోయే ముందు ఆ దేవుని చేతిని ఎంతగా వాళ్ళు తోడుగా కోరుకున్నారు. ప్రభువా నీ చేతిని మాకు తోడుగా ఉంచయ్యా, నీ చెయ్యి మాకు తోడుగా ఉండ దయచేయండి ప్రభువా అంటూ ఒక భక్తుడండి. బైబిల్లో ఆ భక్తుని ప్రార్థన, ఆ భక్తుని పేరు ఒకే ఒక చోట రాయబడి ఉంది. చూద్దామా ఆ భక్తుడు ఎవరో? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి, ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టుచు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ప్రభువా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా సరిహద్దును విశాలపరిచి, నా సరిహద్దును విశాలపరిచి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడమ్మా? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. కాస్త అందరూ నోరు తెరుద్దామా? ఎంతమంది ఉన్నారు నోరు తెరమని బిడ్డలారా? ప్రభు చాలా వేదన నుంచి మాట్లాడుతున్నాడు బిడ్డలారా. ఒకసారి నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయండి అయ్యా, ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయండి అయ్యా, ప్రభువా నీ చెయ్యి నాకు, చదువునన్నా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా, నాకు కీడు రాకుండా, దానిలో నుండి నన్ను, ఆ కీడులో నుంచి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన ప్రార్థనను అతనికి దయచేసిన. గట్టిగా చేతులు దేశయానికి స్తోత్రం అని చెప్పండి. ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి కీడులో పడిపోకుండా నన్ను ఏం చేయండి? కాపాడండి. అంటే దేవుని చెయ్యి మనకి తోడై ఉంటే కీడులో పడిపోకుండా మనల్ని ఆ చెయ్యి ఏం చేస్తుందండి? కాపాడుతుంది. సాతానుగాడు ఎప్పుడు కూడా, అపవాదిగాడు మన కుటుంబాలకి, మన ఆత్మీయ జీవితాలకి, మన బ్రతుకులకి కీడు చేయాలని, హాని చేయాలని వాడు తలపెట్టి పొంచి ఉంటాడు. వాడు హాని చేయడమే వాడి పని, సైతానుగాడి పని. కీడు చేయాలని తలపెట్టినోడు అపవాదిగాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఆ కీడులో నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎబ్బేజు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. అయ్యా నీ చేతిని నాకు తోడుగా ఉంచయ్యా, నీ చేతిని నాకు తోడుగా ఉంచు ప్రభువా, కీడులో పడిపోకుండా ఆ కీడులో నుంచి నన్ను తప్పించు నాయనా, కీడులో పడిపోకుండా నా కుటుంబాన్ని ఆ కీడు నుంచి తప్పించు ప్రభువా. అతడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి అంగీకరించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతనికి దయచేశాడట. ఏ ప్రార్థన అయితే, ఏ అంశాలు అయితే పెట్టాడో, గతంలో కూడా దేవుడు ఈ వాక్యం నుంచి మనతో మాట్లాడారు. ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలిసిన? అంశాలు పెట్టి ప్రార్థన చేయాలంట. ఎలాగండి? ఇప్పుడు ఎన్ని అంశాలు పెట్టాడు దేవుడి దగ్గర? ఎబ్బేజు 4 అంశాలు. మొట్టమొదటి అంశం ఏంటి? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. 2 నా సరిహద్దులను విశాలపరచు. 3 నీ చేతిని నాకు, మైకులో చెప్పరా, మైకులో చదువు, నీ చేతిని నాకు తోడుగా ఉంచు. 4 కీడు రాకుండా ఆ కీడులో నుంచి నన్ను తప్పించు. మనం దేవుని యొద్ద అంశాలు పెట్టి ప్రార్థన చేయాలి. ఏం పెట్టండి? ఎలా పడితే అలా కాదు. మాటలు సిద్ధపరచుకుని దేవుని సముఖానికి రావాలి. అది దేవుడు కోరాడు. కాబట్టి ఏదైనా ఒక అంశం ఇచ్చి మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు, దైవజనులు ఏదైనా ఒక అంశం ఇచ్చినప్పుడు దేనికోసం మీరు ప్రార్థన చేయాలి? ఆ అంశం కోసమే చేయాలి. వేరే వాళ్ళకి మళ్ళీ సేవకులు ఏం చేస్తారు? వేరే అంశాన్ని ఇస్తారు. మనకి భారం ఉంది కదా, మనకి ఆరాటం ఉంది కదా అని ఏది పడితే చేసేయకూడదు. ఏ అంశం అయితే సేవకులు చెప్పారో ఆ అంశం కొరకు మీరు ప్రార్థన చేశారనుకో, నీకు పలానా ఇంకో అంశం మీద భారం ఉంది కానీ మరి ఇంకో అంశాన్ని మళ్ళీ సేవకుడు చెప్తాడు తప్పకుండా అంశాన్ని. అప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా నీకు భారం కలిగితే నువ్వైనా సరే చేయొచ్చు అనమాట. ఇలా దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. ఏమండి? కేవలం ఆలకించడం కాదండి, ఆలకించుట అనండి అందరూ. అంగీకరించుట రెండో ఒకటేనా? కాదండి. ఆలకించడం వేరు, అంగీకరించడం వేరు. కాబట్టి దేవుని చేతిని భక్తులు కోరుకున్నారు. అమ్మా విన్నారా? దేని కోరుకున్నారు? దేవాని చెయ్యి మాకు తోడుగా ఉంచని. మరో కీర్తనాకారుడు కూడా దేవుని చేతిని తోడుగా కోరుకున్నాడు. చూడండి బిడ్డలారా, 89వ కీర్తన. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి.
89వ కీర్తన 20-21 వచనాలు. 20-21 వచనాలు. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. ఎవరంటండి ఆయన ఎవరంటండి బాబు? దావీదు. ఎందాడు ఎవరండి? ఆయన ఎవరండి? ఎబ్బేసు. ఇప్పుడు ఈయన ఎవరండి? దావీదు. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలము అతన్ని బలపరుచును. ఏ శత్రువును అతని మీద జయము నందడు. చేతులెత్తి గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. దేవుని బాహుబలము అతనికి తోడే ఉన్నది కనుక, దేవుని చెయ్యి అతనికి తోడే ఉన్నాడు కాబట్టి అతని మీద ఏ శత్రువును జయమును పొందజాలడు. ఆమేనండి. గట్టిగానండి ఆమేనండి. విశ్వాసమును పురుగొలిపే మాటలు దేవుడు చెప్తుంటే అంత నీరసంగా కూర్చుంటారేంటి? క్రైస్తవ లక్షణం ఏకీభవించడం. గట్టిగా చేతులు యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. దేవుని హస్తము, దేవుని చెయ్యి దావీదుకి తోడై ఉన్నది కాబట్టి దావీదు పైన ఏ శత్రువు జయము పొందలేదు. అంటే యెహోవా కోసం యుద్ధములు చేసే దావీదు ప్రతి యుద్ధములో దేవుని ద్వారా జయమును పొందుకున్నాడు. ఆమేన్. ఏంటండి దావీదు నీ సీక్రెట్ ఏంటయ్యా? ఏ యుద్ధములోనికి వెళ్ళినా, ఎవరితో యుద్ధం చేసినా వాళ్ళు ఓడిపోతున్నారు. నువ్వు అపజయము ఎరుగని వీరునిగా ప్రతి యుద్ధములో జయమును పొందుకుంటూ వస్తున్నావు. ఏంట్రా నీకు తోడైనది? ఏంటి? గొప్ప సైన్యమా? బలాజులా? ఎవరో పరాక్రమశాలులు నీకు తోడే ఉన్నారా? ఎవరంటే దావీదు చెప్తాడు, నాకు నా దేవుని చెయ్యి తోడై ఉండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అంటే యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఎబ్బేసుకి తోడై ఉన్న దేవుని చెయ్యి ఎబ్బేసు కీడిలో పడిపోకుండా ఏం చేసిందండి? కాపాడాడు. దావీదుకు తోడై ఉన్న దేవుని చెయ్యి దావీదు శత్రువుల పైన దావీదుకి ఏమిచ్చారండి? జయమును కలగజేశారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రం కలుగునుగాక. తన చేతిని మనకి తోడై ఉంచునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. చెబుతా అవసరం అందాం అందులో. దేవుని చెయ్యి మన జీవితాల్లో ఏమి చేస్తుంది? పక్కవారు చూస్తుంది. మీ దేవుని హస్తము మీకు తోడై ఉండి మీ జీవితాల్లో ఏం చేస్తుంది? స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని చెయ్యి మన జీవితాల్లో ఏం చేస్తుంది? ఎబ్బేసు జీవితంలో ఏం చేసింది చెప్పండి? కీడులో పడిపోకుండా కాపాడింది, తప్పించింది. దావీదు జీవితంలో దేవుని చెయ్యి ఏం చేసింది? అతని బాహుబలము అతన్ని బలపరిచి శత్రువుల పైన ఒక పరిపూర్ణమైన జయమును కలగజేసింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ప్రభా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి అని అడుగుతారు? ఎంతమందికి కావాలి సార్? చేతులు ఎత్తండి గట్టిగా. ప్రభువుని అడగండి, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచేయనండి. గట్టిగా 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 దేవుడా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచేయనండి. హల్లెలూయా. దేవుని హస్తము, దేవుని చెయ్యి మొట్టమొదటిగా మన జీవితంలో ఏమి చేస్తుందో మనం చూద్దాం. చదవండి బిడ్డలారా. ఈ పాఠంలో చాలా సంగతులు ఉన్నాయి. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాటగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథమందు మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను చెయ్యి విడువడు. నీ చెయ్యి పట్టుకుంటాడు. నీ చెయ్యి పట్టుకున్న నీ దేవుడు నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుదువు. గట్టిగా చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా.
దేవుడు తన హస్తాన్ని, దేవుడు తన చెయ్యిని వీరికి తోడుగా ఉంచాడంట. కాబట్టి వీరికి దేవుని చెయ్యి తోడై ఉన్నది కాబట్టి వీరు ఎన్నడనే గాని నాశనము కాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేనండి. ఏం కాలేదండి? చెప్పండి, ఆయన నన్ను నాశనము చెయ్యడు అనండి. పక్కవారిని పూజిస్తున్న చెప్పండి, ఆయన మిమ్ములను నాశనము చేయడు. ఆమేన్ చెప్పండి. ఆయన చేతిని మన పైన ఉంచి ఆ చెయ్యిని తోడుగా ఉంచంట. మన పితరులతో చేసినటువంటి నిబంధనను ఆయన ఏం చేస్తాడండి? జ్ఞాపకం చేసుకుంటాడు. మన పితరుడు ఎవరో? అబ్రహాంకి దేవుడు ఏం చేశాడు? నిబంధన, వాగ్దాన దేశం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎప్పుడు ఆయన చెయ్యి మనల్ని విడువడు. ఆయన చెయ్యి మనల్ని విడువకుండా మనల్ని ఆయన చెయ్యి ఎప్పుడు పట్టుకుంటుందంటే, ఆ పై వచనం చదవాలండి, 30-31 చదవండి. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధలు కలుగునప్పుడు, ఏమండి నీకు బాధలు కలుగునప్పుడు, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంతమందికి బాధలు కలుగుతున్నాయి? దేవుడిది ఒప్పుకోండిలే, పర్లేదు. నీకు బాధలు కలిగినప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటే నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అనండి. కొన్నిసార్లు దేవుడి మాట వినలేదు, కొన్నిసార్లు దేవుని తట్టుకి తిరగలేదు. కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని మాటలు, కొంతమంది యొక్క ఆ క్రియలు మన జీవితాల్ని దేవుని తట్టు కాక ఈ లోకం తట్టుకి తిప్పేసినాయేమో. ఆ లోకం తట్టుకి తిరిగిపోయిన మన జీవితాల్లో ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు చూసి ఇప్పుడు మనం ఏం చేయలేసినా, దేవుని తట్టుకి తిరిగిన ఎడలా ఏం చేస్తానంట? మాట్లాడ ఏం చేస్తానండి? ఏం చేస్తే? ఆయన మాట వింటే, దేవుని త్రట్టుకి తిరిగితే, అయ్యా దయతో క్షమించు ప్రభా, కొంతమంది మాటలు, కొంతమంది చేష్టలు, కొంతమంది క్రియలు నన్ను ఆత్మీయంగా బలహీనపరిచిని, లోకం త్రట్టుకి త్రిప్పేసిని ప్రభా. ఇదిగో లోకం త్రట్టుకి నేను తిరిగిన కారణాన్ని బట్టి నా జీవితంలో ఎన్నో బాధలు పెరిగిపోయినాయి ప్రభా, ఎన్నో కష్టాలు పెరిగిపోయినాయి నాయన. దయచేసి నన్ను క్షమించు ప్రభా. ఈ క్షణము నుంచి నీ మాట వింటాను ప్రభా. ఈ క్షణము నుంచి నీ త్రట్టే తిరుగుతాను ప్రభా. నీ వైపే చూస్తానయ్యా, నీ ఎడల భక్తి చేస్తాను ప్రభా అని మనం చిన్న ప్రార్థన చేస్తే, ఆకాశమునందు ప్రార్థన ఆలకించిన దేవుడు నిశ్చయముగా మన ఎడల కనికరము చూపబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనికరము చూపటం మాత్రమే కాదు కానీ తన చేతిని మనకి తోడుగా ఉంచుతాడంట. ఆమేన్ చెప్పండి. మనం ఆయన వైపు తిరిగి ఆయన మాట వింటే చాలండి, దేవుడు మురిసిపోతాడు బిడ్డలారా. నిజమే, కొన్ని పరిస్థితులు మనల్ని ఆత్మీయంగా కృంగదీసినాయి. కొన్ని పరిస్థితులు నిన్ను, కొందరు మాటలు, కొందరి ప్రవర్తన, కొన్ని చేష్టలు నిన్ను లోకముద్రటికి త్రిప్పిన మాట నిజమే. ఇప్పుడు ఆ లోకముద్రటికి తిరిగిపోయినటువంటి నీవు దేవుని చెయ్యి నీకు తోడుగా ఉండాలంటే, దేవుని చెయ్యి నీకు తోడుగా దయచేయబడాలంటే, ఇప్పుడు మనం దేవుని తట్టుకి తిరిగి, అయ్యా నీ మాట వింటాను ప్రభువా అని చిన్న కన్నీటి ప్రార్థన మనం చేస్తే, కనికరము కలిగిన దేవుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. చెయ్యి విడువని దేవుడు, హల్లెలూయా. కనికరము కలిగిన దేవుడు, చెయ్యి విడువని దేవుడు తన చేతిని చాపి మన కుటుంబాలే గాని, మన పిల్లలే గాని, మన పరిస్థితులే గాని ఏది నాశనమైపోకుండా ఆయన మన పితరుడైన అబ్రహాముతో చేసిన వాగ్దానమును, నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రభు సన్నిధి వైపు తిరుగుదాం మనం బిడ్డలారా. ఆ చెయ్యి మనకి తోడే ఉండాలంటే, అప్పుడు అంటండి, ఆకాశం కింద ప్రజలందరూ అంటారంట, ఎంత గొప్ప అద్భుతం ఎక్కడా జరగలేదు, ఎక్కడా జరగని భీకర కార్యాలు, ఎక్కడా జరగని అద్భుత కార్యాలు నిశ్చయముగా ఆయన నీ చేతిని పట్టుకుంటే మన బ్రతుకులలో, మన కుటుంబాలలో ఆయన జరిగించుటకు సిద్ధముగా ఉన్న రాత్రి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా,
ఆయన చేతిని మనం కోరుకోవాలి. ఆయన చేతిని మనం కోరుకోవాలి. రెండవది, ఇంకా ఆయన చేయి మనల్ని ఏం చేస్తుందో మరొక మాట మనం చూద్దాం బిడ్డలారా. కీర్తన గ్రంథము 18వ కీర్తన 16వ వచనం. కీర్తన గ్రంథము 18వ కీర్తన 16వ వచనాన్ని మన పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి, ఉన్నత స్థలము నుండి, ఉన్నతమైన స్థలము నుండి దేవుడు ఏ స్థలములో ఉన్నాడండి? చెప్పాలి. కాబట్టి ఆయన రక్షింప నేరక ఉండినట్లు నా హస్తము కొరచక అయిందా అన్నాడు. ఆయన రక్షింప నేరక ఉన్నట్లు దేవుని హస్తము కొరచ కాలేదు. ఇప్పుడు చెబుతున్న రెండవది, ఉన్నతమైన స్థలము నుంచి ఆయన చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను మహా జలరాశుల నుండి నన్ను పైకి తీశాడు. గట్టిగా చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. భారంతో చెప్పాలి యేసయ్యా నీకు స్తోత్రమని. సంతోషముతో చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రమని. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, రెండవది, ఉన్నతమందున్న దేవుడు. ఆయన చెయ్యి చిన్న చెయ్యి కాదండి, ఆయన చెయ్యి కొరచ చెయ్యి కాదండి. ఆ ఉన్నతమందున్న దేవుడు తన చేతిని చాపి మనల్ని ఏం చేస్తాడటమ్మా? పట్టుకుంటాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. మనల్ని ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. ఉన్నత స్థలము నుంచి ఆయన తన చేతిని చాపి మనల్ని పట్టుకుని మహాజలరాశులు, ఏంటంట? మామూలు కాదండి, మామూలు కాదు, మహాభయంకరమైన జలరాశులవి. భయంకరమైన శ్రమలు, భయంకరమైన పోరాటాలు ఆ మహా జలరాశులు ముంచేస్తాయి. అసలు పైకి లెగనవో, అడుక్కి లాగేస్తాయి. అసలు పైకి లెగనవో, బ్రతకనేవో, నిలబడినేవో, కూర్చోనేవో, ప్రశాంతంగా ఉండనేవో. అట్లాంటి మహా జలరాశులు లాంటి సుడుగుండాలలో నుంచి దేవుడు గనక తన చేతిని చాపితే, మనల్ని పట్టుకుంటే ఆయన మనల్ని పైకి తీసే దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పైకి తీసి మనల్ని ఏమండి ఒక మంచి నేల మీద నిలబెట్టే దేవుడు అండి ఆయన చేయి పట్టుకుంటే. ఇక్కడ ఆయన చేయి మనల్ని పట్టుకోవాలండి. ఆయన చేయి మనకి తోడే ఉండాలి. మనుషుల చేతులది ఏముందండి? బాగా డబ్బులు ఉన్నాయని తోడుగా ఉంటారు, డబ్బులు అయితే తోడుగా ఉండలేరు. ఇది కలిగిన దాంట్లో కొంత ఏదో మనకి సహాయం చేయగలరు. మనుషుల చేతులు మనకి ఏం చేస్తాయి? దేవుని చెయ్యి ఒకటి నిబంధన మరిచిపోకుండా కనికరము చూపుతూ ఈ భూమి క్రిందన ఎన్నడనే జరిగిన అద్భుత ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో జరిగించడానికి తన చేతిని ఆయన చాపుతున్నాడు. రెండవది, సుడిగుండాల లాంటి భయంకరమైన జలరాశుల్లో పడిపోతున్న నీ జీవితంలో ఆ పరిస్థితులు, ఆ కృంగిన ఆ అనుభవాలు నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. వాటిల్లో నుంచి నువ్వు మునిగిపోయాను, ఇక నా బ్రతుకంత అయిపోయింది, ఇక నేను బ్రతకలేను, నేను పైకి రాలేను, ఈ భయంకరమైన సుడిగుండాలో నేను ఉండిపోయాను. ఇది మహా జలరాశులు, ఎవరు నన్ను కాపాడుతారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు ఈ జలరాశి నుంచి నన్ను పైకి లేపుతారు, నాకు ఈత రాదే, నేను బతకలేనే, నన్ను కాపాడుకోలేనే అని అలాగూ కృంగిపోతూ ఉండగా, ప్రభువా నీ చెయ్యిని చాపయ్యా, నీ చేతిని చాపయ్యా, ఇప్పుడు నీ హస్తమే నాకు బలమైంది ప్రభువా, నీ హస్తమే నన్ను బలపరిచేది నాయనా, నీ హస్తమే నన్ను లేపేది ప్రభువా అని కన్నీరు గార్చి ఆయన సముఖంలో ప్రలాపిస్తూ, రోధిస్తూ, పశ్చాత్తాపడుతూ ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుంటూ ఆయన పాదాలే పట్టుకుంటే ఆకాశములో ఉన్నతమైన స్థలములో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కన్నీళ్లు చూసి ఆయన తన దక్షిణ బాహువుని చాపి ఆ జలరాశి నుంచి నిన్ను బయటికి తీసే గొప్ప దేవుడై ఉన్నాడు. గట్టిగా చెదిరి తీసేయా నీ స్తోత్రం అని చెప్పండి. ఎంత గొప్ప హస్తాన్ని నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు బిడ్డలారా. ఆ ఉన్నతమైన చేతిని మాకు తోడే ఉంచండి ప్రభువా. ఎబ్బేసు ప్రభువా నీ చేయి మాకు తోడుగా ఉంచు ప్రభువా. అపోస్తులందరూ కూడి అయ్యా మీ చేతిని మీరు చాపి ఉన్నావు ప్రభువా, నీ చేతిని చాపి ఉన్నావు ప్రభువా అని ఒక ప్రార్థన, కన్నీటి రోదన. మూడవదిగా చూడండి బిడ్డలారా,
దేవుడు చెయ్యి మన జీవితంలో ఎట్లాంటి అద్భుతం చేస్తుందో 18వ కీర్తన 35వ వచనం మనం చూస్తే, 18వ కీర్తన 35వ వచనం మనం చదివితే, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. గట్టిగా చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఇంకాస్త గట్టిగా చెప్పలేరా? ఉన్న మట్టుకు పెంచి గట్టిగా హల్లెలూయా, ఆమేన్. మూడవది, దేవుని హస్తము మనల్ని ఏం చేస్తుందమ్మా? ఆదుకుంటుంది. ఏం చేస్తుంది? ఆదుకుంటుంది. ఆదుకునే దేవుడు, ఆదుకునే చెయ్యి అయింది, ఆదుకునే చెయ్యి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున ఎన్నో పరిస్థితులు, ఎన్నో బ్యాంకులు, ఎన్నో ఆసుపత్రులు, ఎందరో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఒకవేళ నిన్ను ఆదుకోకపోవచ్చు. నిన్ను ఆదుకునేవారే లేరు. అయ్యో నేను మా ఇన్విజిలేటర్ ఆదుకుంటాడని వెళ్ళిపోయాను ఎగ్జామ్ హాల్కి, ఏం చేయలేదు? ఆదుకోలేదు. జాలి కలిగినోడు, ఆదుకునేవాడు, ప్రేమ కలిగినోడు వస్తాడని చూస్తే కఠినుడైనా దుర్మార్గుడు వచ్చాడు ఎగ్జామ్ హాల్లోకి, నన్ను ఆదుకోలేదు. ఏమండి, బాగా చదివాను, కానివ్వలేదు. నన్ను ఆదుకునేవారు ఎవరో లేరు. మంచిగా ఎగ్జామ్ రాస్తాను అనుకున్నాను, గొప్పగా జయం పొందుతాను అనుకున్నాను, బాగా ప్రిపేర్ అయిపోయాను, ట్రాఫిక్లో ఉండిపోయాను. ఎప్పుడో బయలుదేరాను నేను, అందరికంటే ముందే బయలుదేరాను, కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి నాకు కాలేజీ ఆ క్లాస్ దొరక్క, ఆ రూమ్ దొరక్క తెప్పలు పడి వచ్చేసరికి 5-10 నిమిషాలు లేట్ అయిపోవడం వలన ఇన్విజిలేటర్ నన్ను ఏం చేయలేదు? ఆదుకోలేదు. మనుషులు ఎవరు ఆదుకుంటారు సార్ మనల్ని? మూడో మాట, దేవుడు తన చేతిని చాపి మనల్ని ఏం చేస్తాడంటండి? ఆదుకుంటాడు. నాలుగో మాట, అదే కీర్తన గ్రంథంలో మనం చూస్తే బిడ్డలారా, 4వదిగా చెప్తున్నాడు. 37వ కీర్తన 24వ వచనం. 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడిపోయాడు. పాపం పడిపోయాడు, కానీ దేవుడు చేయి పట్టుకున్నాడు కదండి, లేవలేక ఉండడు. ఆడు పడిపోయినా మళ్ళీ తిరిగి ఖచ్చితముగా లేచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేనికి? అందరు నాతో కలిసి చెప్పండి. దేవుని చెయ్యి పడిపోయిన వారిని తిరిగి లేపుతుంది. హల్లెలూయా. లేపుట మాత్రమే కాదు, తిరిగి లేపి వారిని నిశ్చయముగా నిలబెడుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో పడిపోయాం మనం, కొన్ని స్థితిగతులను పడిపోయావు. అనుకోకుండానో, ఎక్కువ ఆలోచించో, లేదా ఎక్కువ ప్లాన్లు వేసుకునో కొన్ని విషయాల్లో పడిపోయావు. కొంతమంది పడిపోయారు, ఇల్లులు కోల్పోయే విషయంలో పడిపోయారు, ఆర్థికంగా పడిపోయారు, ఆరోగ్యపరంగా కొన్ని విషయాల్లో చాలా ఆత్మీయంగా కూడా కొంతమంది పడిపోయారు. ఇలాగ ఆత్మీయంగా పడిపోయిన వారిని, ఆర్థిక పరంగా పడిపోయిన వారిని, ఆరోగ్యపరంగా పడిపోయిన వారిని అతని చెయ్యి, ఇదిగోండి ఎవరి చెయ్యి? దేవుని చెయ్యి అలా పడిపోయిన వారికి పట్టుకుని ఉన్నది కాబట్టి వాడు మళ్ళీ తిరిగి లెగుస్తాడని ఉందండి, తిరిగి లెగడని ఉంది అక్కడ రాస్తుంది. తిరిగి లెగుస్తాడు. వాడి గొప్పతనం కాదు లేచింది, ఆ చెయ్యి పట్టుకున్న దేవుడు వాడిని తిరిగి లేపుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి, చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు పడిపోయావో, ఏ స్థితిలో జారిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో, ఒకప్పుడు మేము ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళమండి, ఉన్నతమైన స్థాయిలో ఉండేవాళ్ళమండి, ఆ స్థితి నుంచి, ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థితికి మేము తెగసారిపోయామండి, మేము పడిపోయామండి. ప్రభు కాళ్ళు పట్టుకో, ప్రభువా
నీ హస్తాన్ని నాకు తోడే ఉంచమని అడుగు, నీ హస్తాన్ని నాకు తోడే ఉంచమని అడుగు, నీ హస్తాన్ని నాకు తోడే ఉంచమని అడుగు. దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు తన హస్తాన్ని చాపి పడిపోయిన వారిని తప్పకుండా మరిగి తిరిగి లేపు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పడగొట్టేవాడు కాదండి, ఎవరండి? లేపే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారు? అందరినీ నెత్తిమేచి పెట్టి మాట్లాడతలేదండి. నెత్తిమేచి పెట్టి పడకూడదు. ఆడు పడిపోయే దగ్గర వదలండి. ఆడు జుట్టొట్టుకుని ఆడు పడేస్తే ఎంతమంది పడిపోతే అంత ఏంటి అంత పబ్లిసిటీ. ఎంతమంది పడిపోతే అంత పబ్లిసిటీ. ఇప్పుడు కావాలని నెత్తిమీద చేపెట్టి గెంటేసి, నెత్తిమీద చేపెట్టి తోసేసి, నెత్తిమీద చేపెట్టి పడేసి, చూసావా మా అభిషేకం ఏంటో? ఆడే అభిషేకం పడేసే అభిషేకం. దేవుని చెయ్య, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని చెయ్యేమో పడిపోయిన వారిని లేపే హస్తం. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజమే, నీళ్ళు జల్లేస్తున్నారండి. ఒకరోజు నేను ఒక ప్రేయర్కి వెళ్ళాను. చాలా మంది సేవకులు అందరం వెళ్ళాం. వెళ్తే ఒక ఆయన వచ్చాడండి. ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పి లాస్ట్లో ఆరాధన చేస్తున్నాడు. అదే సాక్ష్యం చెప్పి నడిపిస్తున్నాడు. అదే లీడింగ్ చేస్తారు కదా, లీడ్ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ అటుగా ఉన్న కుర్రోడిని అందరూ మంచిగా లీనమయ్యారు. లీడ్ చేస్తూ ఉంటే ఇలా కుర్రోని రమ్మని చెప్పాడు. సైక్ చేస్తూ కుర్రోడు వచ్చాడు. అరే వెళ్ళి ఫ్రిడ్జ్లో మంచి కూలింగ్ వాటర్ తెమ్మన్నాడు. ఏం తెమ్మన్నాడు? మంచి లీడ్ చేస్తూ అందరూ ప్రభు నీ ఆత్మతో నింపనో లీడ్ చేసి ఆ ఆత్మ కోసం అడుగుతూ ఉంటే వెంటనే ఒక బాటిల్, మంచి కూలింగ్ బాటిల్ తెస్తే ఆ కూలింగ్ బాటిల్ ఓపెన్ చేసి ఆ కూలింగ్ నీళ్ళు చేతులు వేసుకుని అందరి మీద కూలింగ్ వాటర్, మంచి కూలింగ్ వాటర్, చల్లటి నీళ్ళు వేసి చల్లటి వర్షాన్ని దేవుడు పంపుతున్నాడు. చల్లని వర్షంతో దేవుడు నేను అభిషేకించడానికి ఎప్పుడైతే ఆ చల్లటి నీళ్ళు పడ్డాయో వెంటనే నీళ్ళందరూ ఇంకా బాగా గెంతులు వేసేసి ఇంకా అలాగా దబ్బని ఒక్కొక్కరు ఏమయ్యారండి, పడిపోయారు. ఒక పావుగంట అరగంట పోయిన తర్వాత కూటం ముగించి ఇప్పుడు మైకు తీసి అన్నాడు, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే కనుక ఇదిగో మీరు సాక్ష్యాలు చెప్పండి అంటే వెంటనే కుర్రోడు లేచి మైక్ కట్టుకుని అన్నాడు, మీరందరూ మామూలుగా అభిషేకించబడ్డారేమో, దేవుడు నన్ను చల్లటి నీళ్ళతో వర్షంతో ఏం చేశాడు, కానీ మీ అభిషేకం కంటే నా అభిషేకం గొప్ప అన్నాడు. అమ్మ దుర్మార్గుడు, అభిషేకాలు మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయా? మనుష్యులు పడేస్తారు, ఎవడో దేవుడు పడిపోయిన జీవితాన్ని తిరిగి లేపుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేపిన తరువాత మరో మాట చెప్పిన, ఇక మరి అన్నడును పడిపోకుండా ఆయన హస్తమే మనల్ని కాపాడస్తమై ఉన్నది. గట్టిగా చేతులెత్తి చెప్పాలి స్తోత్రం అని చెప్పండి, గట్టిగా సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. మనుషులు మోసం చేస్తారు, మనుషులు దింపేస్తారు. నువ్వు అది ఇచ్చేయమ్మా, అందిట్లో పెట్టుబడి ఇందులో పెట్టుబడి పెట్టయ్యా, అందిట్లో పెడితే బోళ్ళు డబ్బు వచ్చేది, నీకు ఇది వచ్చేది అది వచ్చేది, ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి ఆ పడిపోయిన అధ్యయన స్థితిలో ప్రభు వైపు నువ్వు చూడగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఆ పడిన స్థితి నుంచి నిన్ను పైకి లేపి మరి ఇంకెన్నడూ పడిపోకుండా ఆయన కాపాడే హస్తాన్ని మనకి తోడై ఉంచుతున్నాడు. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మరోసారి చెప్పండి, నా దేవుని హస్తము నా జీవితంలో ఏమి జరిగిస్తుంది? పక్కవారు చెప్పండి, మీ దేవుని హస్తము మీ జీవితంలో ఏం చేస్తుంది? ఒకటి ఏం చేస్తుంది? మన పితరులతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకొని ఈ భూమిపైన ఏ జనము పొందని అద్భుతాన్ని మన జీవితాల్లో మొట్టమొదటిగా దేవుని చెయ్యి జరిగిస్తుంది. రెండు ఉన్నత స్థలము నుంచి చెయ్యి చాపి మహా జలరాశుల్లో నుంచి మనల్ని పైకి తీస్తుంది. 3 ఆదుకుంటుంది. 4 పడిపోయిన స్థితి నుంచి తిరిగి లేవనెత్తుతుంది. హల్లెలూయా. 5 119వ కీర్తన 173వ వచనం. 119వ కీర్తన 173వ వచనం. నేను నీ
ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగును. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఉన్నతమైన ఉపదేశము పొందడానికి దేవుని చెయ్యి మనకి సహాయము చేస్తుంది. ఆమేనండి. గట్టిగా ఆమేన్ అంటలేదు. ఇంకా చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐదవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నతమైన ఉపదేశమును పొందడానికి దేవుని చెయ్యి మనకి ఏం చేస్తుందండి? సహాయం చేస్తుందంట. ఒక ఉన్నతమైన ఉపదేశముతో మన ఆత్మ సంబంధమైన జీవితాలను కడుతుందండి. ఆ ఉపదేశము దేవుని చేతి ద్వారా ఆయన నీకు సహాయం చేసి నేను అద్భుతంగా కడతాడు. ఈరోజు నీ ఉపదేశాలు ఇవన్నీ చాలా కఠినంగా ఉండి కొంతమందికి బాధ కలిగి, అయ్యగారండి అందరి ముందు నన్ను ఎలా అనేసారండి, ఎలా అనేసారండి, అలా అనేసారండి అని చాలామంది చాలా ఫీల్ అయిపోతున్నారు. కానీ రేపు పొద్దున్న ఈ ఉపదేశాన్ని పరలోకంలో నేను ఏ స్థాయిలో నిలబెడద్దో అది నీకు తెలిస్తే, ఆ స్థాయిలో నువ్వు నిలబడినప్పుడు, నీకంటే కింద స్థాయిలో కొంతమంది ఉన్నప్పుడు వారి ఉపదేశం పొందలేదు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు, నేను ఉపదేశం పొందాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నానని నువ్వు తప్పకుండా సంతోషించే రోజును దేవుడు నీకు కలగజేయను గాక. కలగజేసి ఈరోజు నన్ను తిట్టుకున్నా పర్లేదు, రేపు మాత్రం అయ్యగారండి చాలా వందనాలని చెప్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. ఇప్పుడు అబ్రాముని చూడగలిగాడే లేదు ధనవంతుడు? చెప్పండి, ఎలా చూస్తున్నారు? లాజర్ని చూడగలిగిన, అది ఇతడు లాజరు అని తెలిసిందా లేదా? పైన ఇతడు అబ్రహాము అని తెలిసిందా లేదా? రేపు ఇతడు పాస్టర్ విజయబాబు అని తెలుసు తెలీదా? మాట్లాడండి, తెలియదు అక్కడ. అప్పుడు అయ్యగారండి చాలా వందనాలండి. ఇప్పుడైతే ఎన్ని తిట్లు తిడుతున్నారు, తిట్టండి, ఇంకా బాగా తెలుస్తుంది కదా. ఎన్ని తిట్లో, ఎన్ని బాధలో నాకు. ఇప్పుడు తిట్టినందుకు ఏమీ లేదు కానీ, అయ్యో అంత ఫీల్ అయిపోతున్నారా? ఈ చిన్న మాటకి ఎంత ఫీల్ అయిపోయారా? సరే ఇలా అనకపోతే ఎలాగా, మరి ఇలా సరి చేయకపోతే ఎలాగా, ఇలా కట్ చేయకపోతే ఎలాగా, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోతున్నారు అనే ఒక వేదన, ఒక దుఃఖము, ఒక కన్నీళ్ళు ఉంటుంది కదండి. కొద్దిగా ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటే, ఆత్మ సంబంధంగా బలపడతా ఉంటే, ఆత్మ సంబంధంగా అంటే ఆత్మసంగా నువ్వు ఎదిగావంటే ఖచ్చితంగా నీ శరీరంలో మార్పులు వస్తాయిరామా? శరీరంలో అంటే అలంకరణలో మార్పులు వస్తాయిరామా? చెప్పండి. అలా నీ డ్రెస్సింగ్లో, నీ అలంకరణలో మార్పు వచ్చిందనుకోండి, వెంటనే నాకేం కలుగుద్ది? ఆనందం వేస్తుంది. అదే నీ డ్రెస్సింగ్లో లేక నీ అలంకరణలో తేడా వచ్చేసి ఇంకా ఆత్మ సంబంధంగా దిగజారిపోతున్నట్టు కనబడితే వెంటనే ఒక మాట అనే హక్కు ఉందంటారా లేదంటారా? లేదా మాకు? అప్పుడు వెంటనే అలా అనేసినప్పుడు సురుక్కుమనిపోయి, అయ్యో పాస్టర్ గారు నన్ను ఇలా అనేశారు, అందరి ముందు అన్నారని బాధ ఉంది నీకు, నిజమే. కానీ ఇది ఏ ఉపదేశం అంటే ఉన్నతమైన ఉపదేశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఉపదేశం? ప్రభువా, ఆ ఉన్నతమైన ఉపదేశం నేను పొందినట్లు నీ చేతిని చాపి నాకు సహాయం చేయి ప్రభువా. నువ్వు ఉన్నతమైన ఉపదేశం కఠినంగా ఉంటుందా? అమ్మా కఠినంగా ఉంటుందా? సులువుగా ఉంటుందా? ఇప్పుడు ఆ కఠినమైన భక్తి నీకు ఎందుకు చెప్పాలంటే, ఆ కఠినమైన భక్తి, ఆ కఠినమైన ఉపదేశం, ఆ కఠినమైన బోధన నీకు ఎందుకంటే రేపు పొద్దున అక్కడికి వెళ్ళాక ఆ కఠినమైన బోధన బట్టి, ఆ కఠినమైన భక్తిని బట్టి నీ స్థాయిని దేవుడు సరిపోదు. ఆ పరలోకంలో ఉన్నతమైన బహుమానమును మనం అందరము పొందుకుందాముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక ట్రైనింగ్లో చూడండి, ఎవరైనా ఈ వ్యక్తిని, ఓ వెయిట్ లిఫ్టింగ్ చేసే వ్యక్తిని చూడండి, ఒక కరాటే వ్యక్తిని చూడండి, చెస్ ఆడే వాళ్ళని చూడండి. వాళ్ళు కోచ్లు ఉంటారు కదా, కోచ్లు వాళ్ళని ఏం చేస్తారండి? వాడు ఉన్నతమైన బహుమానం పొందాలంటే ఏం చేస్తుంటారు? ఎరగేసేస్తూ ఉంటారు, ఉంచేస్తారు మళ్ళీని. అందుకు టీచర్లు చూడండి, వాళ్ళు రేపు పొద్దున్న మా టీచర్ తిట్టింది, నా టీచర్ కొట్టింది అని తిట్టుకుంటారు. కానీ ఇలా కొట్టి, ఇలా చేతులు ఇలా తిప్పి కర్రతో కొడతా ఉంటే బాగా రాసి, బాగా పాస్ అయ్యి, బాగా వెళ్ళి ఒక ఉన్నతమైన స్థాయి ఉద్యోగం వచ్చేసిన తర్వాత అప్పుడు గుర్తొస్తారు ఎవరికి? ఆ రోజున మా టీచర్ అలా నా నొన్న మీద కొట్టకపోతే, నాలుగు మొట్టిగా లేకపోతే, చేయి తిప్పి కొట్టకపోతే, గుంజీలు దించకపోతే ఇంకేంటయి గోడకొచ్చి, ఈరోజు నేను ఈ స్థాయిలో, అయ్యో ఆడి గోడకు చేయలేదు, ఆడేమో కొచ్చి గుంజీలు తీయలేదు, ఆడిని కొట్టలేదు కాబట్టి ఆడు ఇవాళ రోడ్డు పక్కన బఠానీలే అని అమ్ముకుంటున్నాడు. ఏమమ్ముకుంటున్నాడు? నేను కారు మీద వచ్చి ఆ బఠానీలు కొనుక్కుంటున్నాను. కారణం ఏంటి?
ఆడెందుకు బట్టలు అమ్ముకుంటున్నాడు, నేనెందుకు కారులో తిరుగుతున్నాను, ఈ ఉన్నతమైన ఉద్యోగం ఏంటి, ఈ స్థితి ఏంటి అని అడిగి అర్థమయ్యి ఎన్ని అప్పుడు పెట్టాడు తెలిసిన ఏంటంటే ఏం పెట్టారు ఇప్పుడు ఇవన్నీ అర్థమయ్యి ఏంటమ్మా గ్యాదరింగ్ ఏంటది గెట్ టు గ్యాదర్ పెట్టి టీచర్లు అందరూ ఇక టీచర్లు ముసలోళ్ళు అయిపోయి ముసలోళ్ళు తీసుకొచ్చి అమ్మా టీచర్ అమ్మా మాస్టర్ గారండి మీకు చాలా కృతజ్ఞతలండి అన్నప్పుడు వాళ్ళకి గిఫ్ట్లు ఎత్తుంటే మాకు ఇప్పుడు ఎందుకు ఇలా అనుకుంటారు వాళ్ళు. అయినా వాళ్ళ హృదయం ఏంటంటే ఒక ఆనందం, నేను ఎలా ఈయన కొట్టాను కాబట్టి ఈ రోజున ఏమైనా ఉన్నతమైన ఉద్యోగస్తుడు అయ్యాడని. కానీ అలా కొడుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు టీచర్ అంటే మాట్లాడాడండి బాధకుండదా? అలా వాయిస్తామంటే కొడతామంటేనే వాళ్ళు షైన్ అవుతూ ఉంటారు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. ఉన్నతమైన ఉపదేశము పొందడానికి అమ్మా దేవుని ఏం చేస్తుందమ్మా సహాయం చేస్తుంది. ఇంకో మాట చూద్దామా, 6వ మాటగా చదవండి బిడ్డలారా ప్రభు సన్నిధిలో. లూకాసు వార్త 5వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 13వ వచనం త్వరగా. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి లూకాసు వార్త 5:13 లూకాసు వార్త 5వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అనగా 6వది దేవుని చెయ్యి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. స్తోత్రం చెప్పండి కదా. మనం శుద్ధులుగా చేస్తుంది. ఎలా మలుస్తుంది? శుద్ధులుగా చేస్తుంది. మనం ఎలా చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తుంది తెలిసిన. ఇప్పుడు ఏసియాడు వచ్చాడయ్యా నేను ఘోర పాపినయ్యా. ఇప్పుడు కుష్ఠరోగం పాత నిబంధనలో బైబిల్ ప్రకారం ఎలా వచ్చేది? పాపం చేస్తే వచ్చేది. వాడు కుష్ఠరోగుడు వస్తే ప్రభా నన్ను శుద్ధి, నేను అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి ప్రభా శుద్ధి చేయి ప్రభా అంటే యేసు ప్రభు వాడిని వంగి వాడిని చెయ్యి చాపి వాడిని తాకి వాడిని ఏం చేశాడమ్మా శుద్ధినిగా చేశాడు. అంటే 6వది దేవుని చెయ్యి. ఎవరి చెయ్యి? యేసయ్య చెయ్యి మనల్ని శుద్ధి చేస్తుంది. ఆమేన్. మనలో ఉన్న సకలమైన దోషములు పాపములు అన్నింటినీ శుభ్రముగా కడిగి వేస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇది చిన్ని లోపాలతో ఏమైనా ఉంటే, చిన్న అవిధేయతలు, దేవునికి విరోధమైన కార్యాలు, చిన్న తప్పు, ఇది చిన్న తప్పే, ఈ చిన్న తప్పు వచ్చేసి నేను దీన్ని మొదలపోతున్నాను అన్నీ కనిపిస్తే ఈ రాత్రి ప్రభా నీ చేతిని చాపయ్యా. నిజంగా చిన్న తప్పులు నేను చేస్తున్నా, ఈ తప్పులు మళ్ళీ నా జీవితంలో రొటీన్ అవ్వకుండా, మళ్ళీ నా జీవితంలో అవి మళ్ళీ రాకుండా నువ్వేం చేస్తావు తెలిసిన ప్రభా వాటన్నిటిని శుభ్రంగా తీసేసి నన్ను సంపూర్ణంగా శుద్ధి చెయ్యండి అయ్యా. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. 6వది దేవుని నుంచి మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. 7వ మాట ఆఖరి మాట దేవుని నుంచి మనల్ని ఏం చేస్తుందో చూద్దామండి. అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 54వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 54వ వచనం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని ఆయన ఆ చిన్న బిడ్డ చెయ్యి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. 7వ మాట దేవుని చెయ్యి మరణమును జీవముగా మార్చివేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరణాన్ని ఏం చేసింది? జీవముగా మార్చివేసెను. ఈ 12 సంవత్సరాల ఈ ఒక్కగానొక కూతురు, ఆ ఒక్కగానొక కూతుర్ని చాలా ప్రేమగా గారాభంగా చాలా చాలా ఇష్టంగా పెంచుకున్నాడు ఆ తండ్రి. సడన్గా 12 సంవత్సరాల ఆ బిడ్డకు ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బును బట్టి కాయిలా పడే మంచం మీద పడి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఆయన ఒక అధికారి అంటే చాలా ఆసుపత్రులకు తిప్పే ఉంటాడు. ఆ రోజుల్లో వైద్యులకి తిప్పే ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బిడ్డకి ఎందుకో ఆ జబ్బు తగ్గలేదు. ఎవరో చెప్పారయ్యా యేసయ్య ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, యేసయ్యని తీసుకు తెచ్చుకుని ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే ఆ మరణం జీవంగా మారిద్దంటే పాపం ఎత్తిగాడి వెళ్ళాడయ్యా నా కూతురు ఒక్క కూతురయ్యా 12 సంవత్సరాలు అయ్యా మరణంతో పోరాడుతుంది యేసయ్య రమ్మని అడిగాడు. సరే నన్ను నడని చెప్పేసాను. యేసయ్య ఇద్దరు కలిసి ఆ ఇంటికి వెళ్తుంటే మార్గంలో ఉండగానేనండి ఆ ఇంటికాడలో వచ్చేసి బాబు పాస్టర్ గారు నువ్వు ఇబ్బంది పెట్టద్దు, యేసయ్యని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు బాగా ప్రేమించి నీ కూతురు ఏమైంది చచ్చిపోయింది.
నీ ఇల్లు మరణాస్తుగా మారిపోయింది, నీ ఇంట్లోకి మరణం వచ్చేసింది, నీ కూతురు చనిపోయింది అంటే వెంటనే యాయీరు బాధపడ్డాడు, దుఃఖపడుతున్నాడు. వెంటనే మాట వినేసి అన్నాడు, యాయీరు నమ్మిక మాత్రము ఉంచము. స్తోత్రం చెప్పండి గట్టిగా. 7వ నమ్మిక ఉంచు అన్నాడు. వెంటనే సరే ప్రభువా రాపోన్లే అని యేసు ప్రభువుని తీసుకెళ్ళాడు. యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంట్లో అడిగెట్టాడో, ఆ చెయ్యి చాపాడో, చిన్నదానా లమ్మని చెప్పగా ఆ మరణము జీవముగా మారిపోయింది. ఈ రోజున మానవుడు మరణంలో ఉన్నాడు. మానవుడు మరణంలో ఉండి, అమ్మ వింటున్నారా, మరణములో నుంచి జీవములోనికి దాటిపోలేని ఆ పరిస్థితుల్లో మరణ పాతాళ పంచుల్లోనికి పాతాళంలోనికి దిగిపోతున్న ఈ మానవుడిని వినండి, ఆ జీవంలోనికి ప్రవేశించడానికి యేసుక్రీస్తు వారు తన చేతిని చాపాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వస్తే మాకేమొస్తుందండి? యేసు ప్రభు దగ్గరికి వస్తే మాకేమొస్తాయండి? 50 రోజుల ప్రార్థనలకు వస్తే మాకేమొస్తాయండి? నీ మరణాన్ని దేవుడు జీవముగా మార్చబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరణముల నుంచి నువ్వేమవుతావు? జీవములోనికి దాటి వెళతావు. మరణము నుంచి జీవములోనికి దాటిపోయే కృప, ఎక్కడ మరణం ఉందో ఆ మరణాన్ని దేవుడు జీవముగా మార్చేస్తాడు. ఇంకా నీ బిడ్డలు మరణములో ఉన్నారేమో, రక్షణలోకి రాకుండా, బాప్తీసం పొందకుండా, దేవుని యొద్దకు రాకుండా మరణపు అవస్థలో దిగిపోతున్నారేమో. నువ్వు బలంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు, నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు, రక్త సంబంధులు, అక్క చెల్లెండ్రులు, అన్నతమ్ములు ప్రభువా మరణంలో ఉన్నారు. ప్రభువా ఈ మరణంలో ఉన్న వారు కూడా నీ చెయ్యి చాపబడితే వారు కూడా జీవములోనికి ప్రవేశిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ధనవంతుడు ఆ యాతన పెట్టబడే స్థలానికి వెళ్ళిపోయాక ఆ భయాన్ని తట్టుకోలే, ఆ బాధని తట్టుకోలేక భయపడినాడయ్యా, నాకు ఇంకా భూమి మీద ఎంతమంది? 5 సహోదరులు ఉన్నారు. దయచేసి వాళ్ళు ఈ మరణంలోకి రాకూడదు, వాళ్ళ జీవంలోకి రావాలి. లాజరు వచ్చినట్లుగా ఆ జీవంలోకి రావాలి. ఇప్పుడు డబ్బు ఉండడం తప్ప, డబ్బు ఉంది కాబట్టి నరకని పోయాడండి ధనవంతుడు? చెప్పండి. మరి అయితే అబ్రాహాంతో డబ్బు లేదా? మాట్లాడతలేదండి. కాబట్టి ఒక పెద్ద ఏం చెప్పాడు మొన్న, అది 2 ధనవంతులు కాదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు, ఒక ధనవంతుడేమో పరలోకములో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. డబ్బు ఉండడం తప్పు కాదు, ఆ డబ్బు నువ్వు ఎలా వాడుతున్నావు అన్నది ప్రాముఖ్యం. ఆ డబ్బును దేవుడి సేవలో వాడుతున్నావా? దేవుడి పనిలో వాడుతున్నావా? దేవుడి కోసం వాడుతున్నావా? నీ స్వార్థానికి వాడుకుంటున్నావా? నీ స్వలాభాపేక్ష కోసం అడ్డదారుల్లోకి వెళ్ళి ఆ డబ్బు సంపాదిస్తున్నావా? నీతిగా యథార్థంగా కష్టపడి ఆ డబ్బు సంపాదిస్తున్నావో? సమస్తము దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. డబ్బు రావడం తప్పు కాదు. అక్రమంగా వచ్చిందా, న్యాయంగా వచ్చిందా? అక్రమంగా వచ్చిందంటే అలా అక్రమంగా సంపాదించిన ఈ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం అన్నాడు ఆయన. న్యాయంగా వచ్చింది ఆ డబ్బు, ధనికుడు అయ్యావా, ఆ డబ్బుని సేవలో వాడావా, పరిచయంలో వాడావా, దేవుడి పనిలో వాడావా, మందిరం కట్టావా, శభాష్. అబ్రాహాము వలె నువ్వు ఎక్కడ ఉంటావు? పరలోకములో ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. యేసయ్య చెయ్యి అనండి అందరూ. మరణాన్ని జీవంగా మార్చేసి. కాబట్టి అపోస్తలులు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నువ్వు చెయ్యి చాపి, 1 యేసుక్రీస్తు నామములో రోగుల్ని స్వస్థపరుస్తున్నావు, 2 యేసుక్రీస్తు నామములో సూచక క్రియలు మహత్కార్యాలు జరిగిస్తున్నావు, 3 నీ చెయ్యి చాపి నీ దాసులు ధైర్యంగా వాక్యాన్ని బోధించుటకు కృప చూపుతున్నావు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలాగు నా దేవుని చెయ్యి చెప్పండి నా జీవితంలో ఏం చేసింది? ఈ పక్క వారు చెప్పండి. దేవుని చెయ్యి మీ జీవితంలో ఏం చేసింది? మొత్తం ఏం చేసింది చెప్పండి. ఒకటేంటి? నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఈ భూమిపైన ఎక్కడా జరగని కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు మొట్టమొదటిగా మన జీవితాల్లో జరిగించింది దేవుని చెయ్యి. 2 మహాజలరాశుల్లో నుండి మనల్ని పట్టుకుని పైకి తీశాడు. 3 ఆయన చెయ్యి మనల్ని ఆదుకున్నది. 4 ఆయన చెయ్యి పడిపోయిన మన జీవితాల్ని
తిరిగి లేవనెత్తి ఇంకెప్పుడు పడిపోకుండా కాపాడింది. 5, ఆయన చెయ్యి ఉన్నతమైన ఉపదేశమును పొందడానికి మనకి సహాయం చేసింది. 6వది, ఆయన చెయ్యి మనల్ని శుద్ధీకరించింది, పరిశుద్ధపరిచింది. 7వది, ఆయన చెయ్యి మరణాన్ని జీవముగా మార్చింది. అట్టి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ మోకాల మీదకి వచ్చి 2 చేతులు